మహాప్రళయ సమయం ఆసన్నం. వేదాలను, సత్పురుషులను రక్షించడానికి అవతారం వచ్చింది. విష్ణువు దశావతారాల గురించి మనందరికీ తెలిసిందే కదా. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు భగవంతుడే ఏదో ఒక రూపంలో భూమి మీదకు వస్తాడని మన నమ్మకం. కాని ఒకవేళ ఈ విశ్వమే అంతమయ్యే పరిస్థితి వస్తే అప్పుడు ఆ రక్షకుడు ఏ రూపంలో రాగలడు? ఈరోజు మనం విష్ణుమూర్తి మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక చేప కథ మాత్రమే కాదు, ఇది మొత్తం సృష్టిని కాపాడిన ఒక అద్భుతమైన గాథ. సరే, అసలు ఈ ప్రశ్నతోనే మన కథను మొదలు పెడదాం. ఆలోచించండి, ఒక యుగాంతం దగ్గర పడుతోంది. సమస్త సృష్టిని కాపాడటానికి వచ్చే ఆ మహాశక్తి ఏ రూపంలో ఉంటుందని మనం ఊహించగలం? బహుశా ఒక చిన్న చేప రూపంలో వస్తే? అసలు కథలోకి వెళ్లే ముందు అప్పటి పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇది ఏదో చిన్న విపత్తు కాదు, మొత్తం విశ్వం నాశనమవ్వడానికి సిద్ధంగా ఉంది. మన పురాణాల ప్రకారం కాలమనేది ఒక చక్రం లాంటిది. సృష్టి, స్థితి, లయం ఇవి కంటిన్యూయస్గా జరుగుతూనే ఉంటాయి. ఈ సైకిల్లో చివరి దశే ప్రళయం. అంటే పాత సృష్టిని మొత్తం శుభ్రపరిచి మళ్లీ కొత్త సృష్టికి దారి చూపే ఒక కాస్మిక్ ఫ్లడ్ అన్నమాట. సరిగ్గా ఇలాంటి టైంలో బ్రహ్మదేవుడు కాస్త అలసిపోయి నిద్రలోకి జారుకున్నప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు ఆ అవకాశాన్ని వాడుకుని సృష్టికి ఆధారమైన వేదాలను ఎత్తుకెళ్ళిపోతాడు. ఇప్పుడు ప్రమాదంలో పడింది ప్రాణం మాత్రమే కాదు, జ్ఞానం కూడా. ఇంత పెద్ద సంక్షోభంలో దైవిక సహాయమనేది చాలా సింపుల్గా ఒక చిన్న కరుణతో మొదలవుతుంది. ఇక్కడే మన కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. సత్యవ్రతుడు, కొన్ని కథల్లో మనువు అని కూడా పిలుస్తారు. ఆయన ఒక రాజు. రోజులాగే నదిలో అర్ఘ్యమిస్తుండగా ఆయన చేతిలోకి ఒక చిన్న చేపపిల్ల వస్తుంది. అంతేకాదు, అది ఆయనతో మాట్లాడుతుంది. నన్ను కాపాడు, రాబోయే ప్రళయం నుండి నేను నిన్ను కాపాడుతాను అని అంటుంది. ఆ రాజు ముఖంలో కనిపించిన కరుణే దానికి ధైర్యాన్నిచ్చింది. ఇక్కడి నుంచే అస్సలు అద్భుతం మొదలవుతుంది. రాజు దయతో ఆ చేపను ఒక చిన్న కుండలో వేస్తాడు. కాని ఒక్క రాత్రిలోనే అది ఆ కుండంతా పెరిగిపోతుంది. సరే అని బావిలో వేస్తాడు. బావి కూడా సరిపోదు. ఆ తర్వాత సరస్సులో, నదిలో ఎక్కడ వేసినా అది పెరుగుతూనే ఉంది. చివరికి మహాసముద్రంలో వదిలినా ఆ సముద్రం కూడా దానికి చిన్నదైపోయింది. ఆ చేప అసాధారణ పెరుగుదల చూశాక రాజు ముఖంలోని ఆశ్చర్యం కాస్త భక్తిగా మారిపోతుంది. ఆయనకు అర్థమైపోతుంది, ఇది మామూలు జీవి కాదు, తనని పరీక్షించడానికి వచ్చిన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని. ఆ క్షణంలో దాని వెనుక ఉన్న అసలు కారణమేంటో ఆయనకు తెలిసిపోతుంది. ఇక అద్భుతాలు చూసింది చాలు, ఇప్పుడు యాక్షన్లోకి దిగాల్సిన సమయం వచ్చేసింది. కథ క్లైమాక్స్కి చేరుకుంది. ఆ మహాప్రళయం మొదలవబోతోంది. అప్పుడు మత్స్యరూపంలో ఉన్న విష్ణువు మనువుకు కొన్ని సూచనలిస్తాడు. ప్రళయం రాబోతోంది, నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పి ఒక పెద్ద పడవ కట్టమంటాడు. దానిలోకి సప్తఋషులను, అన్ని రకాల మొక్కల విత్తనాలను, ప్రతి జంతుజాతి నుంచి ఒక జంటను ఎక్కించమని ఆదేశిస్తాడు. విష్ణువు చెప్పిన రోజు రానే వచ్చింది. ఆకాశం మొత్తం నల్లగా మారిపోయి భూమిని ముంచెత్తేలా వర్షం మొదలైంది. కొండంత ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. ఆ భయంకరమైన సముద్రంలో వాళ్ల పడవ కొట్టుమిట్టాడుతుండగా బంగారు వర్ణంలో మెరుస్తూ ఒకే ఒక కొమ్ముతో ఆ మత్స్యమూర్తి తన మహారూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన సింబాలిక్ డీటెయిల్ ఉంది. జీవాన్ని మోస్తున్న ఆ పడవను దాన్ని కాపాడే మత్స్యమూర్తితో కనెక్ట్ చేయడానికి సాక్షాత్తు వాసుకి అనే సర్పరాజునే ఒక తాడులాగా వాడతారు. ఆ తాడుని పడవకు, మత్స్యావతారం కొమ్ముకు కడతారన్నమాట. మత్స్యమూర్తి పాత్ర ఇక్కడ కేవలం ప్రాణాలను కాపాడటమే కాదు, దొంగిలించబడిన పవిత్ర జ్ఞానాన్ని తిరిగి తీసుకురావటం కూడా. సో ఆయనది డ్యూయల్ రోల్ అన్నమాట. ఆ ప్రళయ భీభత్సం మధ్యలోనే మత్స్యమూర్తి సముద్రగర్భంలోకి వెళ్లి వేదాలను దొంగిలించిన హయగ్రీవుడితో యుద్ధం చేసి అతనిని సంహరిస్తాడు. ఒకవైపు సృష్టిని కాపాడుతూనే మరోవైపు జ్ఞానానికి శత్రువైన రాక్షసుడిని అంతం చేస్తాడు.
యుద్ధం ముగిశాక మత్స్యమూర్తి వేదాలను తిరిగి సంపాదిస్తాడు. దీనితో లోకానికి జ్ఞానమనేది లేకుండా పోకుండా కాపాడబడింది. విశ్వంలో ధర్మం మళ్లీ నిలబడింది. సరే, కథ బావుంది. కానీ ఈ అవతారం వెనుక ఉన్న అస్సలు అర్థమేంటి? ఇది మనకు ఏం నేర్పిస్తుంది? ఇప్పుడు ఆ లోతైన విషయాల గురించి కాస్త మాట్లాడుకుందాం. ఈ కథం నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొదటిది, జ్ఞానాన్ని కాపాడటం అనేది ఒక నాగరికతను నిలబెట్టడానికి పునాది లాంటిది. రెండోది, వినాశనం అంటే అంతం కాదు, అది ఒక కొత్త ఆరంభానికి నాంది మాత్రమే అని గుర్తు చేస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ధర్మం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడనే భరోసానిస్తుంది. ఇంకా మనువు చూపిన అచంచలమైన నమ్మకం ఎంత శక్తివంతమైనదో కూడా మనకిది బోధిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మత్స్యావతారం యొక్క 2 ముఖ్యమైన పనులు ఇవే. 1 జీవాన్ని కాపాడటం, 2 జ్ఞానాన్ని కాపాడటం. ఈ 2 ఈ అవతారం యొక్క ప్రధాన ఉద్దేశ్యాలు. కాబట్టి ఈ అద్భుతమైన కథ మనందరి ముందు ఒక ప్రశ్నను ఉంచి వెళుతోంది. మన జీవితాల్లో కూడా ఎన్నో సంక్షోభాలు, కష్టాలు అనే ప్రళయాలు వస్తుంటాయి. మరి అలాంటి వాటి నుండి మనం మన భవిష్యత్ తరాల కోసం ఏ విలువలను, ఏ జ్ఞానాన్ని కాపాడాలి? చూసినందుకు ధన్యవాదాలు. ఈ విశ్లేషణ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ కథను మీ స్నేహితులతో పంచుకుని మన ఛానల్కు మద్దతివ్వండి. ధన్యవాదాలు.